హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 27వ తారీఖు అండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే స్పష్టం చేశారు. కార్మిక సంఘాలు డిమాండ్లను ఆర్టీసీ విలీనం ప్రక్రియపై ఆయన ఒక సుదీర్ఘమైన ప్రెస్ మీట్ నోట్ కూడా రిలీజ్ చేశారనమాట. ఇందులో వచ్చేసి జీతాలపైన అంటే జూలై జీతాలతో పీఆర్సీ చెల్లింపులు అన్నమాట. ఆర్టీసీ కార్మికులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి 11% పీఆర్సీ అమలుపై ఇక మంత్రి స్పష్టత ఇచ్చారు. వచ్చే నెల నుంచి జీతాలు నుంచే ఈ పెంచినటువంటి పీఆర్సీ కార్మికులకు అందజేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. దీనివల్ల వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించనున్నట్టు చెప్తున్నారు. 29 డిమాండ్ల పరిష్కారం, ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక కార్మికులకు ప్రభుత్వం ముందుగా ఉంచిన 32 ప్రధాన డిమాండ్లో ఇప్పటికీ 29 అంశాలు పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుందని మంత్రి వివరించారనమాట. సో అదేవిధంగా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి మిగిలిన 3 కీలక అంశాలు కూడా ప్రస్తుతం సానుకూల ప్రక్రియ సాగుతుందని చెప్తున్నారనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ఫోక్స్ వ్యాగన్లో 1,00,000 మందికి పైగా ఉద్వాసన, 4 ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలనే ఆలోచన, అధిక ఖర్చులు, అమెరికా సుంకాలు, చైనా పోటీతో సతమతమవుతూ పెట్టుబడులు తగ్గించాలని నిర్ణయం. సో 1,00,000 మంది ఉద్యోగాల నుంచి తొలగించాలన్నమాట. జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ తన 89 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. ఇందులో భాగంగానే 1,00,000 మంది వరకు ఉద్యోగాలకు ఉద్వాసన అయితే పలకబోతున్నట్లు అప్డేట్ ఇచ్చారు. బీఈడి ఇక ఏడాది అనమాట. సో ఇందులో వచ్చేసి ఉపాధ్యాయ విద్యలో కీలక సంస్కరణలో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయ విద్యను బీఈడి 2 ఏళ్ల నుంచి ఏడాదికి కుదించాలని నిర్ణయం తీసుకుంది. జాతీయ ఉపాధ్యాయ బోధన మండలి ఇటీవల నిర్వహించిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి తుది ఆమోదానికి కేంద్ర విద్యాశాఖ పంపించిందనమాట. సో కేంద్రం ఈ సిఫారసులకు ఆమోదం తెలిపితే ఈ విద్యా సంవత్సరం 2026-27 నుంచే ఏడాది బీఈడి కోర్సులు అమల్లోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 2014 పూర్వం బీఈడి కోర్సుల వ్యవధి ఏడాది ఉండేది. అయితే ఉపాధ్యాయుల విద్యలో ప్రమాణాలు పెంచేందుకు కానీ ఈ కోర్సు వ్యవధిని 2014 నుంచి 2 ఏళ్లకు పెంచిందనమాట. ప్రస్తుతం అంటే 2 రకాల బీఈడీలు ఒకేసారి ఏడాది బీఈడీ కోర్సుతో పాటు 2 ఏళ్ల కోర్సు కూడా సమాంతరంగా కొనసాగనున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐటీఈపీ అమలవుతుందన్నమాట. సో డిగ్రీ లేదా పీజీ చేసే అభ్యర్థులకు మళ్ళీ 2 ఏళ్ల బీఈడీ అవసరం లేదన్న అభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పీఆర్సీ పైన అప్డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక వేదికల మీద ఇచ్చినటువంటి హామీ మేరకు పీఆర్సీ కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకొని అమలుకు చర్యలు చేపట్టాలని డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఆ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య, ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి అయితే మాట్లాడుతూ పీఆర్సీ గడువు ముగిసిన 3 ఏళ్లు కావస్తుందని ఏమాత్రం ఆలస్యం చేయకుండా నివేదిక తెప్పించుకొని ఇక 2023 జూలై 1 నుంచి అమలయ్యే విధంగా చూడాలన్నారు. 2003లో డిఎస్సి టీచర్లు ఏపీ తరహాలోనే పాత పెన్షన్ వర్తింపజేయాలని కోరడం జరిగింది. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందులో వచ్చేసి సిఎస్గా సంజయ్ జాజు కీలక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక వికాస్ రాజ్లో సంజయ్ జాజు సీనియర్ కావడంతో పాటు కేంద్ర సర్వీస్లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉమ్మడి. ఏపీలో ఆయన ఐటీ శాఖ కార్యదర్శిగా మీ సేవ కార్యకలాపాలు ప్రారంభించడం, పరిశ్రమల శాఖ కమిషనర్గా, పౌర సరఫరాల కమిషనర్గా పనిచేసిన అనుభవం ఇవన్నింటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా ప్రస్తుత కీలక సమయంలో అవసరం భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనను తిరిగి రాష్ట్ర సర్వీసు రమ్మని కోరడంతో పాటు కీలకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు. ఇక ఈ మేరకు జేఏడీ పొలిటికల్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రఘునందనరావు ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇందులో వచ్చేసి రాష్ట్ర ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, పెన్షన్లకు 1 కోటికి పైగా ఆర్థిక భరోసా కల్పించేందుకు 16 బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఏలూరి శ్రీనివాసరావు తెలియజేశారు. సుమారు 14 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్ల కుటుంబాలకి ఇది ఎంతో గొప్ప భరోసా ఇస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఉద్యోగ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యవర్గ
సమావేశం శుక్రవారం ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షుడు రంగారెడ్డి జిల్లాలో అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట రాష్ట్ర కార్యవర్గంలో. ఇక మొత్తానికి ఈహెచ్ఎస్, పిఆర్సీ, డిఏలు, ఓపీఎస్ అమలుపైన 5 కీలక తీర్మానాలు అయితే చేయడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి రావాల్సిన వీటిపైన వెంటనే ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకోవాలనే విధంగా కూడా 2024 జనవరి 1 నుంచి 2026 జనవరి 1 వరకు పెండింగ్లో ఉన్న 5 డిఏలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ సంబంధించి రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులకు సంబంధించి మార్గదర్శకాలు వెంటనే కూడా విడుదల చేసి వైద్య సేవలను అమలు చేయాలని కోరడం అయితే జరిగిందనమాట. పెన్షన్ల బకాయిలు వేగంగా విడుదల చేయడంతో పాటు రెగ్యులర్ ఉద్యోగులు పెండింగ్లో ఉన్న బకాయిలు కూడా వెంటనే చెల్లించాలని కోరడం జరిగింది.